గత కొంతకాలంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు టీమిండియా సీనియర్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది. రోహిత్, విరాట్లను వన్డే ఫార్మాట్ నుంచి తప్పించేందుకు గౌతమ్ గంభీర్ ప్రయత్నాలు చేస్తున్నాడని, దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ గంభీర్ తీరుపై సంతృప్తిగా లేరని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఈ విషయంపై స్పందించాడు. న్యూజిలాండ్తో రెండో వన్డే సందర్భంగా సితాంశు కోటక్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ, రోహిత్, గంభీర్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అతనేం చెప్పాడంటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టీమ్ ప్లాన్స్ లో భాగంగానే జట్టులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దాంతో ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ అనుభవాలను ఇతర ఆటగాళ్లతో పంచుకుంటున్నారు. తరచూ యంగ్ ప్లేయర్స్తో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. వన్డే ఫార్మాట్ గురించి, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి గంభీర్తో చర్చిస్తున్నారు. సాధారణంగా నేను ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వచ్చే చాలా విషయాలను పట్టించుకోను, కానీ ప్రస్తుతం జట్టులో అంతా బాగానే ఉందని సితాంశు కోటక్ వివరించాడు.